దాదాపు 40-50 సంవత్సరాల పాటు తెలుగు సినిమా పరిశ్రమలో రచయితకు ఎంత లేదన్నా ఒక గుర్తింపు, పేరు, ప్రతిష్టలు, ఒక సింహాసనము దక్కేటివి. అలా ఆ తానులోనే రచయితలుగా వచ్చినటువంటి వాళ్ళు ముళ్ళపూడి వెంకటరమణ, శ్రీశ్రీ, ఆరుద్ర, ఆత్రేయ, డాక్టర్ సి నారాయణ రెడ్డి, లల్లాదేవి, ఎద్దనపూడి సులోచనరాణి, రంగనాయకమ్మ, ఇలా ఎంతో మంది రచయితల కథలు, పాటలు, నవళ్ళు అన్నీ కూడా సినిమాలుగా తీసిన రోజులవి. అయితే రాను రాను సినిమా పూర్తిగా సాహిత్య వాతావరణం నుంచి దూరమైపోవడంతో, కేవలం దర్శకులే కథకులుగా మారిపోవడంతో, వారికి తోచిన కథలు వారే రాసుకుని వారే స్క్రీన్ ప్లే చేసుకోవడంతో రచయితలు పూర్తిగా వెనకపట్టు పట్టారు. అప్పుడెప్పుడూ కొందరు అన్నట్టుగా సత్యానందు, పరచూర్ బ్రదర్సు, సత్యమూర్తి, అంతకుముందు డివి నరసరాజు, ఇట్లా కొందరైతే రచయితలుగా మెలిగారు. కానీ నిజానికి 1980 నుంచి 2000 వరకు కూడా రచయితలకు రాజ్యమే వేరారు. అయితే పూర్తిగా 2010 నుంచి దర్శకులే రచయితలు కావడంతో ఆ వాతావరణమే పూర్తిగా మారిపోయింది. తెలుగులో ఇలాంటి కథలున్నాయి, తెలుగులో ఇలాంటి సాహిత్యం ఉంది, తెలుగు యొక్క చరిత్ర ఇదే అని చెప్పే నాదుడే లేకపోయాడు. అయితే మళ్ళీ ఒక్క వెలుగు వెలిగినట్టుగా క్రిష్ అనే దర్శకుడు తెలుగు సినిమా పరిశ్రమలో ఆ యొక్క రచనల్ని పట్టుకొని సినిమాలు తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన కూడా నిజానికి అపజయాల బాట పట్టి ఏమి చేయాలనో తోచని స్థితిలో కూడా ఒక మంచి కథలతో సినిమాలు తీయాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అలా ఎంతో మంది రచయితలు తెరమరుగైపోయినప్పటికీ ఈయన రచయితల కథలే తీసుకుని రాయడము, వాటి స్క్రీన్ ప్లే చేసుకోవడం, సినిమా తీయడము అలవాటుగా మార్చుకున్నాడు క్రిష్. దాదాపు ఆ 3-4 దశాబ్దాల తర్వాత మళ్ళీ తెలుగు రచయితకి తెలుగు తెర మీద సింహాసనం లాంటిది ఒకటి ఏర్పాటు చేసినటువంటి వాడే క్రిష్. ఉదాహరణకి కొండపొలం అనే ఒక సినిమా తీశాడు. ఎవరైనా కొండపొలం అనే టైటిల్ అన్నా పెట్టడానికి సాహసం చేస్తారా ఇప్పటి దర్శకులు? అయితే ఒక రచయిత రాసినటువంటి కథకు కనీసం టైటిల్ కూడా మార్చకుండా ఆ నవలకు సంబంధించి ఏ పేరైతే పెట్టాడో ఆ పేరుతోనే సినిమా తీశాడు క్రిష్. ఆ రచయితే సన్నపురెడ్డి వెంకట్రామరెడ్డి. అతనికి ఆ కీర్తి దక్కించిన వాడు మాత్రం క్రిషే. గోడలో పోస్టర్ల మీద వెండితెర క్రెడిట్స్ లోనూ ఇవ్వాల్సిన డ్యూ రెస్పెక్ట్ ఇచ్చిన వాడు కూడా క్రిషే. ఎక్కడో క్రెడిట్స్ లో కంటికి కనబడకుండా వెళ్లిపోయే ఫ్రేమ్ లో కథా రచయిత పేరునే ఇన్నాళ్లు మనం చూశాం. అయితే క్రిష్ మాత్రము రచయితకి తగు గౌరవం ఇచ్చి ఆయన్ని మెయిన్ టైటిళ్లలో ఒక అద్భుతమైన పేరుగా చిత్రించినాడనే చెప్పాలి. రామోజీరావు ఈనాడు అత్యద్భుతమైన సర్క్యులేషన్ తో దూసుకు వెళుతున్న సందర్భంలో దాని మీద పోటీగా కారణాలు ఏమైనా సరే దాసరి ఉదయం మొదలు పెట్టినప్పుడు అందులోకి కొంతమంది పాత్రికేయులు ఈ నావల వదిలేసి ఆ నావలోకి ఎందుకు వెళ్లారో, ఉదయం నుంచి సాక్షిలోకి దూకిన చేపలు ఎన్నో, ఎవరి అవసరాలు వారివి అన్నట్టు నడిచిపోతూ ఉండడం వల్ల తెరమరుగైనటువంటి రచయితలు ఎంతో మంది. ఆనాడు సినిమాని రోజుల్లోనో వారాల్లోనో తీసి విడుదల చేసిన సందర్భాలున్నాయి. మరి ఈ రోజుల్లో సినిమాని సంవత్సరాలు తరబడి తీస్తున్నారు. టైమ్ ఈజ్ మనీ అనుకుంటే ఏ కొద్ది మందికో తప్ప ఆ సినిమాకు పనిచేస్తున్న వారందరికీ ఆర్థికంగా లాభసాటి వ్యవహారమేనా? టెక్నీషియన్స్ కానించి నటులు కానించి టోటల్ యూనిట్ లో ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తున్నాయి. కానీ నిర్మాత ఒక్కడే జోబులు విదిల్చుకుంటూ ఉన్నాడు. అంతెందుకు, తానా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వాళ్ళ బహుమతి పొందిన ఒక కొండపొలం కథను సినిమాగా తీయాలని అనుకోవడం అంటే ఎంత సాహసం! మరి ఆ నవలనే తెరకెక్కించినటువంటి దర్శకుడు క్రిష్. మున్నీటి గీతల్ని అరేబియా కడలుగా వెబ్ సిరీస్ గా తీసిన పుస్తక ప్రేమిని, ఒక చక్కని సాహిత్యాభిలాష ఉన్న దర్శకుడు, సరికొత్త సినిమా దర్శకుడు క్రిష్ అని చెప్పుకోవచ్చు మనం. కథావరణం తనకు పరిచయం చేసిన తెలుగు రచయిత చింతకింది శ్రీనివాసరావు కథతో ఇప్పుడు లేటెస్ట్ గా మళ్ళీ ఒక కథతో మొదలుపెట్టాడు క్రిష్. ఆ కథనే ఘాటి అనే పేరుతో వినూత్నంగా సినిమాను తీయడం ప్రారంభించాడు. దానికి సంబంధించిన ప్రమోషన్స్ జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఒక డిఫరెంట్ గా ఉంటుంది అంటున్నారు. అందులో ప్రముఖ హీరోయిన్ అనుష్క కూడా ప్రధాన పాత్ర వహించింది అంటున్నారంటే కమర్షియల్ గా కూడా డోకా ఉండదు. ఆ కథకు ఒక విలువిచ్చినట్టే అనిపిస్తా ఉంది మనకు. అయితే మార్కెట్లోకి వచ్చినప్పటికి కానీ ఆ ఘాటికి ఎంత ఆదరణ ఉంటుందో మనకు తెలియదు. అటువంటి దర్శకుడితో ముఖాముఖి నిర్వహిస్తూ హరిహర వీరమల్లు నుంచి ఎందుకు తప్పుకున్నావు అని మూర్ఖంగా 1-2 సార్లు రొక్కించి ప్రశ్నించడంతో ఈ పాత్రికేయుడు అంతర్వి ఏమిటో అర్థం కాదు, పైగా పుష్పరాజు అంటూ దానికి దీనికి లంకి పెడుతున్నాడని నేను కూడా విసుక్కున్న సందర్భమే ఉంది.
అయితే ఆ పాత్రికేయులు వారి నామధేయం నాకు తెలియదు. అయ్యా పాత్రికేయ మహాశయ, కాస్త తెలుగు రచయితలని, తెలుగు సాహిత్యాన్ని ప్రేమించే కృషి లాంటి దర్శకులని మీ స్వలాభాల కోసం రాసి రంపాన పెట్టి తెలుగు సాహిత్యానికి ఆమడ దూరం పారిపోయేటట్టు చేయకండి అయ్యా. కాస్త రానివ్వండి, చక్కని తెలుగు సాహిత్యంతో గొప్ప సినిమాలను తీయనివ్వండి. క్రింద మొదటి కామెంట్లో దర్శకుడు కృషితో సదరు పాత్రికేయుడు ముఖాముఖి ఉంది, ఆసక్తిని వల్ల చూసుకోవచ్చు అని మనం చెప్పడమే కానీ, నిజానికి చింతకింద శ్రీనివాసరావు కథని ఘాటీగా తీసినటువంటి కృషి ఎంతైనా అభినందనీయుడు. చాలా రోజుల తర్వాత అందులో ప్రధాన కథానాయక పాత్రగా వేస్తున్నటువంటి అనుష్క కూడా మంచి ఫామ్లో ఉండి మంచి నటన రాబట్టుంటుందని, ఆ కథకు న్యాయం జరుగుతుందని మనమందరం ఆశిస్తున్నాం. నిజంగా మార్కెట్ పరంగా కూడా రచయితకు మళ్ళీ మంచి రోజులు వస్తాయని, ఆ దర్శకుడు కూడా స్వర్ణయుగాన్ని అనుభవిస్తాడని ఆశిద్దాం. ఎందుకంటే ఆయన కథానాయకుడు కథ ఇలాంటి సినిమాలు తీసి, ఆ మధ్యలో వీరముళ్ళు అనే సినిమాకి మొదటగా ఆయన ప్రారంభించి, ఇట్లా ఫెయిల్యూర్స్ ఎన్నో ఆయన యొక్క కెరీర్లో మూటగట్టుకున్నప్పటికీ ఆయన యొక్క శైలిని మార్చుకోకుండా గౌతమిపుత్ర శాతకర్ణ అనేదని ఎంత భారీ బడ్జెట్ సినిమాను తన ఎంత లో బడ్జెట్లో తీయగలిగినాడో మన అందరము చూసిందే. కాబట్టి ఘాటిని కూడా ఆ పరిస్థితుల్లోనే తీసి ఉంటాడు. ఆయన మరో సినిమా కంచిగా ఇప్పుడు కూడా మనం చూసినామంటే ఇంకొకరైతే 100 కోట్ల ప్రాజెక్టు. అలాంటి దాన్ని ఎంత సింపుల్గా, ఎంత డ్రమటిక్గా, ఎంత ఎమోషనల్గా, ఎంత జనాలకే క్యాచ్ అయ్యేట్టుగా తీశాడో మనం అందరము చూసిందే. కాబట్టి సో ఫ్రెండ్స్, ఈ ఘాటి సినిమాలో కూడా సరుకుంటుందని, సత్తా ఉంటుందని మనం అందరూ భావించి ఆ కృషిని, ఆ అనుష్కని, ఆ రచయిత చింతకింద శ్రీనివాసరావు యొక్క కథను మనం అందరూ ఆదరిస్తారని ఆశిస్తూ విశ్వ రివ్యూ విశ్వనాథ్. థ్యాంక్ యూ.